ఈరోజు యువతరం పార్టీ జాతీయ అధ్యక్షులు పోటూరు ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుత పరిణామాలపై వారి యొక్క అమూల్యమైన సందేశాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఎన్నికల ముందు అనేకమైనటువంటి ప్రజలకి హామీలు అనేది ఇవ్వటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మహిళలకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అందిస్తామని చెప్పారు పేద మహిళలకి. అది ఇంతవరకు కూడా 22 నెలలు గడుస్తున్నా కానీ ప్రభుత్వం వచ్చి దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా వికలాంగులకి 6,000కి పెంచుతా అన్నారు. అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి 4,000 రూపాయలు పింఛను పెంచుతా అన్నారు. ఇట్లా ఏది చూసుకున్నా కానీ చివరికి కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారో, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క కోటరీ అయినటువంటి మంత్రులు ప్రజల్ని దోచుకోవడానికి మళ్ళా కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో సన్నద్ధమయ్యారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. ప్రజల యొక్క సొమ్ముని కాపాడి అది ప్రజలకే ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం పూర్తిగా కూడా తమ హామీలని అమలు చేయడంలో విఫలమైంది. సార్, ఇప్పుడు మావోయిస్టు లొంగుబాట్లపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అప్పుడున్నటువంటి ప్రజా సమస్యలు, అప్పుడున్నటువంటి భూస్వాములు, అప్పుడున్నటువంటి రైతుల మీద కూలీల మీద దాడులు, అప్పుడున్నటువంటి సమస్యలు వేరు. అప్పుడు వాళ్ళు చేసిన పోరాటం కొంత ప్రజలకు ఉపయోగపడింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి నాగరికత ఇంకా పెంపొందినటువంటి మన దేశంలో ఇంకా కూడా అలా మావోయిస్టులు ఉండడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రజా జీవితంలో రావాలి. మొన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో లొంగుబాటు నిర్ణయం మేము హర్షిస్తున్నాం. మిగతా మావోయిస్టులను కూడా ప్రజలలోకి రండి, ప్రజల్ని చైతన్యపరుద్దాం. మీతో పాటు మేము కూడా సహకరిస్తాం, మాకు మీరు సహకరించండి, ప్రజల్ని చైతన్యం చేద్దాం. మనం ప్రజలకు న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మనం వాటిని పూర్తిగా తొలగించి ప్రజలకు ఏవైతే పేద ప్రజలకి, రైతు కూలీలకి, పేద వర్గాలకు ఏదైతే న్యాయం జరుగుతుందో, కార్మికులకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ పందాన్ని వాళ్ళల్లో చైతన్యపరిచి ఆ పంతాన్ని ముందుకు తీసుకెళ్దామని మేము మీ మీడియా తరఫున మావోయిస్టులకు పిలుపునిస్తున్నాం. మీరు కూడా జీవన స్రవంతిలోకి రండి, కలిసి అందరం కూడా ప్రజల్ని చైతన్యపరుద్దామని మేము మీ మీడియా ద్వారా మావోయిస్టులకు కూడా సందేశాన్ని ఇస్తున్నాం. సార్, ప్రస్తుతం ఉన్న పరిణామంలో మీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి మరింత బలోపేతాన్ని బలపరచగలుగుతారని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా. ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా అయినా కానీ గ్రామం తిరిగి మేము చాలామంది వాలంటీర్స్ ఇప్పుడే వాళ్ళే స్వచ్ఛందంగా యువతరం పార్టీ అంటే ఒక మంచి సిద్ధాంతాలు, మంచి సందర్భంలో పెట్టినటువంటి పార్టీ, మంచి సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్తుంది. డబ్బు, మధ్యాహ్నం ప్రజల్ని ఏదైతే లోబాట్లకు గురి చేస్తున్నాయో వేరే పార్టీలు, వాటికి దూరంగా ఉండి కూడా ప్రజల్ని ఖచ్చితంగా చైతన్యపరుస్తున్నాం. ఇంకా ముందు రానున్న రోజుల్లో ఇప్పటికే సగం జిల్లాలు కమిటీలు వేసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తాం. పాదయాత్ర కూడా ప్రజా సమస్యల మీద త్వరలో వచ్చే సంవత్సరంలో పాదయాత్ర కూడా చేయడానికి పార్టీ నిర్ణయించుకుంది. కాబట్టి తప్పనిసరిగా యువతరం పార్టీ అనేది రానున్న రోజుల్లో ప్రజలకి ఒక మంచి వేదిక లెక్క ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మేము బలోపేతం చేసి మార్పు దిశగా దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ.